సింగర్లు బాబోయ్! దీనమ్మ సింగర్లు. నేను ఒకటి చెప్తాను. అంటే ఇది చెప్పడానికి నువ్వెవడురా పెద్ద తోపు అంటే, నాకు ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ ఈ ఫీల్డ్‌లోనే 12 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. అయితే నేను సింగర్‌ని కాదు. కానీ చాలామంది ఆర్టిస్ట్‌లని, సింగర్‌లని నేను రికార్డ్ అది చేయించాను కనుక ఆ మాత్రం ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, చెప్పడానికి నాకొక అధికారం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సింగింగ్ అంటే ఒక సాంగ్‌ని, అంటే సాంగ్ అంటే ఏంటి? ఒక భావం. నాకేదో చెప్పాలనిపించింది. నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాలనిపించింది. నువ్వంటే చాలా ఇష్టం అని అనడానికి, నువ్వంటే ఎంత ఇష్టం, ఒక పాట పాడడానికి ఏది ఎక్కువ మూవ్ అవుతాం మనం? పాట పాడితేనే కదా మనం ఎక్కువ మూవ్ అవుతాం. సో ఆ ఎక్స్ప్రెషన్ని ఎంత బాగా చేయగలుగుతున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఎంత మంచి సింగర్ అనేది ఉంటుంది. అంతేగాని నేను ఇంత హై నోట్ పాడిస్తాను, విబ్రాటోలా చేసి, ఇది కాదు సింగింగ్ అంటే. దాట్ ఈస్ ఓన్లీ టూల్స్ నేర్చుకున్నంత మాత్రాన నువ్వు అవ్వవు. ఆ భావాన్ని ఎంత ఒక మనిషిని ఎంత మూవ్ చేసేలాగా, అది బాధ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, జాయ్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ ఎమోషన్ని ఎదుటి మనిషి ఎంత ఫీల్ అయ్యేలాగా నువ్వు నీ గొంతుతోటి, నీ స్వరంతో వాడి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఎంతమంది సింగర్ అని ఉంటుంది. ఈ విబ్రాటోలు ఇవన్నీ కేవలం వోకల్ టెక్నిక్స్ మాత్రమే, అవి కేవలం టూల్స్ మాత్రమే. సో టూల్స్ వాడిన ప్రతి ఒడు సింగర్ అయిపోతే, ఎక్సర్సైజ్ నేర్చుకుని ప్రతి ఒడు బాడీ బిల్డర్ అయిపోయినట్టే.